ఉంది. బట్ ఐయామ్ ప్లానింగ్ అండ్ ఐయామ్ వర్కింగ్ ఆన్ థట్ అండి. ఎమిగనూరు అనగానే చేనేత ప్రసిద్ధిగాంచిందండి. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన చేనేత కొన్ని వేల మంది చేనేత కార్మికులు ఇక్కడ ఆధారపడి బతుకుతుంటారు. ఇక్కడ దొరికే ఆ బట్ట ఏదైతే ఉందో, ఆ క్లాత్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. కానీ సరైన బిజినెస్ ఆపరేషన్స్ లేక చేనేత కార్మికులకు నిజంగా గిట్టుబాటు కావట్లేదు. బహుశా మీరు అదే సామాజిక వర్గం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళ కష్టాలు మీకు ఎక్కువ బాగా తెలుస్తుంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఎమగనూరనే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద కూడా చేనేతలకు గిట్టుబాటు ధర దొరకట్లేదు. ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ వాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే హ్యాండ్లూమ్ అనేది ఆహ్, చాలా ఎక్కువ కష్టపడితే కానీ, అంటే ఎంటైర్ ఫ్యామిలీ కష్టపడితే కానీ వాళ్ళకి ఆ గిట్టుబాటు రాదు. అందుకనే జగనన్న నేతన్న నేస్తం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం పెట్టుబడుల కోసం అన్నా, వాళ్ళకి ఏదో ఒక సహాయం అవుతుందనేసి ఎవ్రీ ఇయర్ 24,000 హెల్ప్ అవునండి. అవును. చేస్తున్నారు. సో, ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి అంటే యమగనూరులో చేసే ప్రతి చేనేత వస్త్రం కూడా అది గద్వాల్ ది ప్రోడక్ట్ అనమాట. గద్వాల్‌ది మనం ఇక్కడ అవును. లేబర్ వర్క్ చేసి ఇక్కడ మగ్గాల పైన నేసేసి అక్కడికి పంపిస్తుంటారు. ఎమగనూరు ఫేమస్ ఫర్ బెడ్‌షీట్స్ అండ్ టవల్స్ అవును. అండి. బెడ్‌షీట్స్ చాలా ఎక్కువగా ఫేమస్ ఎమగనూరు. ఇంకా శారీస్‌ని కూడా మనం కొత్తగా మార్కెటింగ్ చేసి కొత్త డిజైన్స్‌ని ఎవరినన్నా మనం ఇంట్రొడ్యూస్ చేయగలిగితే, దానికి ఇక్కడ కూడా ఇంకొక బ్రాండ్ క్రియేట్ చేయగలిగితే మటుకు డెఫినెట్‌లీ న్యూ మార్కెట్ అనేది తయారవుతుంది. అదే మీలాంటి వాళ్ళ వల్ల అంటే మీలాంటి విద్యావేత్తల వల్ల ఎక్కువగా ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ కొత్త ఆలోచనతో వస్తారు గదా! వాళ్ళ జీవితాలు మారతాయి గదా! డెఫినెట్‌లీ అండి. నాకు క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళతోటి చాలా పరిచయాలున్నాయి. జనరల్లీ నేను చాలా సార్లు కూడా మనం వర్కౌట్ చేద్దాము తప్పకుండా అవి. ఎక్కువ ఉండుంటుంది నేను అనుకోవటం. సిరిసిల్ల, యెస్. పోచంపల్లి యెస్. ఇక్కడ చేనేత కార్మికులందరినీ ఆదుకోవటానికి అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే బతుకమ్మ చీరలు అని బతుకమ్మ పండక్కి ప్రజలందరికీ గూడా ఉచితంగా ఇచ్చే చీరలుంటాయి గదా! హ్మ్. అవి ఈ చేనేత కార్మికుల దగ్గరే కొని ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేసేలా. అంటే అటు చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ప్రజలకి ఉచితంగా చీరలు లభిస్తుంది. సో, ఈ కాన్సెప్ట్‌తో ఎళ్లారు. కొంత ఉపాధి పెరిగిందండి. అక్కడ ఆత్మహత్యలు ఆగాయి. అలాంటిది ఏమన్నా ఇక్కడ తీసుకొచ్చే డెఫినెట్‌లీ వీల్ డిస్కస్ విత్ సీఎం గారితో అండి. మేము కూడా డిస్కస్ చేస్తాం. అట్‌లీస్ట్ లైక్ ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ ఏంటంటే ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ అందరూ కూడా వీక్లీ వన్స్ అట్‌లీస్ట్ హ్యాండ్లూమ్ క్లోత్స్ వేసుకుంటే వీళ్ళకి కొంచెం ఉపాధి పెరుగుతుంది. వాళ్ళకి కూడా గిట్టుబాటు పెరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అండి. డెఫినెట్‌లీ సిరిసిల్ల అండ్ మిగతా ప్లేసెస్‌లో కూడా కాన్సెప్ట్స్ అండర్‌స్టాండ్ చేసుకొని ఇక్కడ కూడా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నిస్తాం.